బేగంపేటలో మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధూమ్ధామ్గా బోనాలు పలారం బండి ఊరేగింపు. కంది మండలం బేగంపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు ఈదులకంటి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి మహిళలు బోనాలు పలారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాలు పలారం బండి ఊరేగింపు మహోత్సవంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకిషన్, రఘుగౌడ్, రామ్రెడ్డి, కూన సంతోష్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాల అలంకరణలో విభిన్న కళాకారుల ఆటపాటలతో, పోతురాజు విన్యాసాలతో, ఆర్కెస్ట్రా పాటలతో ధూమ్ధామ్గా పలహారం బండి ఊరేగింపు మహోత్సవం జరిపారు. అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఈదులకంటి లక్ష్మణ్ గౌడ్, మణిగౌడ్తో పాటు గ్రామ పెద్దలు, కంది మండల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, బేగంపేట్ గ్రామ మరియు తాండా ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆహ్వానించేందుకు ప్రియ సోదరులు బేగంపేట ఉప సర్పంచ్ అయినటువంటి గౌడ్ గారికి, అదేవిధంగా అందరూ బోనాల జాతర ఉందంటే మరొకసారి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. హైదరాబాద్ అంటే గోల్కొండ బోనాలు, ఎల్లమ్మతల్లి బోనాలు, అదేవిధంగా సికింద్రాబాద్ బోనాలు, మళ్ళీ రేపు వచ్చే మాంకల్ లాగడ బోనాలు, దానికి ఏమాత్రం తీసిపోకుండా
కొడాంచెరు అదేవిధంగా సంగారెడ్డిలో ఈ విధంగా ఉందంటే కూడా చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు ప్రియ మిత్రులు మహేష్ గౌడ్ గారికి అమ్మ చాలా పిల్ల పేరు అది మా దగ్గర మహేష్ గౌడ్ అంటే చాలా పిల్ల పేరు ఆ పేరు హీరోలేము కాబట్టి చాలా ధన్యవాదాలు. మా పీసీ సభ్యులు అది అందరికీ విజయ్ గారికి నన్ను ఎప్పుడు వెన్నుండి రాజకీయంగా నడిపించే గౌరవ పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్న గారికి అదేవిధంగా వదినమ్మ నిర్మల జగ్గారెడ్డి గారికి రామరెడ్డి గారికి మన అనంత కిషన్ గారికి సీటు గారికి మా తోటి మిత్రుడు సంగారెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాతో పాటు పనిచేసినటువంటి కూన సంతోష్ కుమార్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి మోతీలాల్ గారికి అదేవిధంగా బేగంపేట వాస్తవులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మా పక్కన రంగబోధ సంఘం ఉంటుంది అందరినీ ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే కుటుంబ సభ్యులుగా భావించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా భావించి నన్ను ఆహ్వానించినందుకు ఎప్పుడు కూడా బక్షీ బేగంపేట సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు అమ్మవారి ఎప్పుడు మర్చిపోలేను. ఎప్పుడు మర్చిపోయినా కూడా తప్పకుండా వస్తానని చెప్పి ఈ ఆహ్వానం అందించేందుకు ప్రియ మిత్రులు మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు గౌరవ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ అంటే కొన్ని సార్లు విజయం అనేది దూరమైనా కూడా ఓటమి కూడా గుణపాఠం నేర్పుతుంది. ఆ పాఠం ఎట్లుందంటే రేపు జరగబోయే ఎన్నికలకు కూడా మీరు మహేష్ కుమార్ ని గెలిపించే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలని విధంగా కోరుకుంటూ అందరూ ఒకటే తాటిపై ముందుకెళ్లాలని కోరుకున్నటువంటి నిర్మల జగ్గారెడ్డి గారితో వారికి మాతో పాటు మా అందరికీ ఆదర్శపాయులు గౌరవ పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అందరికీ ఆదర్శపాయుడు మా లాంటి యువజన నాయక కాంగ్రెస్ నాయకులకు వేరొక పాటుగా ఒక మార్గం వేసి ఈ స్థాయి వరకు నన్ను కానీ పూర్ణ సంతోష్ కానీ చాలా మంది నాయకులని రాజకీయ నాయకులుగా తీసినటువంటి గౌరవ పెద్దలు మా అందరికీ ఆదర్శమైనటువంటి జగన్న గారికి కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా మేము ఉంటామని కోరుకుంటూ ఆహ్వానాన్ని మన్నించి నన్ను ఆహ్వానించేందుకు గౌరవ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా బేగంపేట గ్రామ వాస్తవాలు ఎప్పుడు మేము మర్చిపోలేని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ముందుగా బేగంపేట వాస్తవ్యులకు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఆహ్వానించిన ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈనాడు ఎంతో శోధనం. ఈ మాసం అంతా అమ్మలు అక్కలు చెల్లెలందరూ కూడా బోనం ఎత్తి అమ్మవారిని సమర్పించి మా ఊరు బాగుండాలని మా పల్లె బాగుండాలని మేము బాగుండాలని చెప్పి అమ్మవారిని సమర్పించుకొని నైవేద్యాలు సమర్పించుకొని అమ్మవారిని జీవించే దినముడేలా ఈ కార్యక్రమం సందర్భం పురస్కరించండి. బేగంపేట వాస్తవ్యులు ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ గారి పిలవడం మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విచేసిన ముఖ్య అతిథిగా విచేసిన మా నాయకుడు నిర్మల జగ్గారెడ్డి గారు టీజీఎస్ చైర్మన్, అలాగే మత్స్యకారుల సంఘం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి గారు సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, అలాగే కొండ విజయ్ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పూల సంతోష్ వనిత గారు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రంగగౌడ్ గారు, మోతిలాల్ గారు, మొదట రామరెడ్డి గారు అందరూ కూడా శుభాభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు ఇంకా విజయవంతం చేయాలని చెప్పి సంగారెడ్డి వెంకటేశ్వరరావు ఇంతకుముందు చిరుపకు వచ్చాం, ఇప్పుడు బేగంపేటకు వచ్చినాం. రంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా మంచి లైట్ విద్యుత్ కావడంతో మీ అందరికీ ఆనందింపజేస్తున్న మహేష్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వారి కుటుంబానికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎలా ఉంటారని చెప్పి మనసారా కోరుకుంటూ జై నమస్కారం. మరి ఈ బేగంపేట గ్రామంలో అమ్మవారి బోనాలు మరియు ఈ పలారం వంటి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా అన్ని హంగులతో ఏర్పాట్లు చేసినటువంటి మహేష్ గౌడ్ గారికి మరియు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిర్మలమ్మ గారికి మరియు నా మిత్రుడు మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ గారికి, రఘుగౌడ్ గారికి, మోతీలాల్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బేగంపేట గ్రామంలో ఈ ఆషాఢ మాసంలో మహేష్ గౌడ్ గారు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం, ఈ ఆనందంలో మేము కూడా పాల్పంచుకునే విధంగా మమ్మల్ని ఇక్కడికి పిలవడం చాలా సంతోషం. మరి ఈ ఆషాఢ మాసంలో ఈ గ్రామము హైదరాబాద్ను తలదన్నేలా
ఈ ఏర్పాట్లు చేసిన మహేష్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇంతకుముందు మా మిత్రుడు మెట్టు సాయి కుమార్ గారు చెప్పినట్టు మాలాంటి ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి జగన్న గారు మరి మహేష్ గౌడ్ గారిని కూడా అన్ని విధాల ప్రోత్సహించినప్పటికీ ఏదో చిన్న పొరపాటు జరిగినా ఏ విధంగా కూడా వెనక జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఈ పండుగను ఇంత ధూమ్ధాం చేసినందుకు ఈ మహేష్ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, బేగంపేట గ్రామస్తులకు మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానికులు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలారంబండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరైన నిర్మలా గారికి, అక్క గారికి మరియు వెంకటేశ్వర సాయి కుమార్ గారికి తో పాటు స్థానికులు రామరెడ్డి అండ్ మిత్రులు ఇతర ప్రముఖులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇంత ఆషాఢ మాసం పురస్కరించుకొని నిర్వహిస్తున్న బోనాల కార్యక్రమం మన తెలంగాణలో ఎంతో ఈరోజు మాత్రం మహాకాళికతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో చాలా ఘనంగా నిర్వహించుకోవడం అంటే ఇది ఒక షాన్ మన తెలంగాణ ప్రజలందరికీ. ఇలాంటి కార్యక్రమం ఇంత చక్కగా ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత 2-3 సంవత్సరాల నుంచి నాకు ఆహ్వానం ఇచ్చిన కొద్ది కారణాలు రాలేకపోయాను. ఇక్కడికి వచ్చాక చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ నిర్వహించే కార్యక్రమానికి రానున్న రోజులు కూడా వస్తానని తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు నిర్వాహకులు మహేష్ కుమార్ గారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరి ఈనాటి కార్యక్రమం బేగంపేటలో ఇంత ఆహ్లాదకరంగా మరి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ప్రతిసారి కూడా వచ్చిన డిఫరెంట్గానే అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మిట్టు సాయి గారికి, నాతోటి కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే అనంత కిషన్ గారు, రామరెడ్డి గారు, సిద్ధన్న గారు, పూర్ణ సంతోష్ గారు, మరి జగన్నాథ్ శ్రీనాథ్ నాయుడు కాంగ్రెస్ పార్టీ, మరి అలాగే కొండ విజయ్ గారు, మరి సుధాకర్ రెడ్డి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా బేగంపేటలో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళకి పేరు పేరున అమ్మవారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కొడుకు లాంటి వాడు మహేష్ గౌడ్ ఎన్ని ఏమున్నా వెనకకు తిరగకుండా ముందుకే వెళ్ళే నాయకుడు చాలా అదృష్టం ఇది. మీరు ఏ విధంగా చూసినా ఆయన ఒకే విధంగా చూస్తాడు. వీళ్ళంతా బేగంపేట ఉన్న వాళ్ళంతా నా సంబంధం ఉన్న వాళ్ళు, నా తోటలు, నా కోసం ఉన్న వాళ్ళనే చూస్తాను. కానీ ఏ రోజు కూడా మీరు నాకు సంబంధం లేదు అని లేదు. ఈరోజు సామూహికంగా ఇంత పెద్ద జాతర చేస్తున్నా అంటే మరి అమ్మవారు మీ అందరికీ ప్రత్యక్ష
ఆశీస్సులు మీ అందరికీ ఇచ్చే విధంగా ఈరోజు ఇంత మంచి జాతరను ఇంత మంచి ఊరేగింపును తయారు చేసినందుకు మరి ఏర్పాటు చేసినందుకు నేను ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మరి ఆశీస్సులు తెలియజేస్తూ అమ్మ చల్లగా చూడాలి. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా మరి తమ్ముడు ఇప్పటిదాకా మరి పాటలతో మనందరినీ మైమరిపించింది, రాజకీయంగా మైమరిపించిండు, అమ్మవారిని ప్రత్యక్షంగా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. కళాకారులకు కూడా అభినందన తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన కళాకారులందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి ఇది రాజకీయంగా చేయట్లేదు మహేష్ గౌడ్. ఊరు బాగుండాలి, ఊర్లో ఉన్న జనాలు మంచిగా ఉండాలి, అమ్మ చల్లగా చూడాలి, అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇంత చక్కగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి బాగు కోసమే తనకున్న దాంట్లో మరి చూసుకొని ఎక్కడ తగ్గకుండా ఖర్చుకి మరి డబ్బుకు వెనుకపోకుండా ఇంత మంచి కార్యక్రమం మమ్మల్ని అందరూ వినడం చాలా సంతోషం. నేను రాను అంటే కూడా 10 సార్లు ఫోన్ చేసి బాబీ నువ్వు రావాలి మా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తుంటాను. ఎందుకు అంటే అందరూ ఉంటే ఆనందం. ఇప్పుడు పండుగ చేసుకుంటే మనమే తిని వండుకొని తింటే బాగుండదు కదా, అందరితోనే అందరు కడుపు నిండే విధంగా మరి పెడితేనే ఒక పండగ అనిపిస్తుంది. కానీ ఇలాంటి కార్యక్రమంలో మరి ఇంతమందిని పిలిపించి ఆహ్వానించి మరి మమ్మల్ని ఆహ్లాదపరిచి మేము కూడా అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు మరి మరొకసారి మహేష్ గౌడ్ని మరి ఆశీర్వదిస్తూ ముందు కూడా అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉండి మరి ఒక లెవెల్లో వచ్చే విధంగా అమ్మవారు ఆశిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి జైబలో దుర్గా మాతాకి, జైబలో మైసమ్మకి, జైబలో ఎల్లమ్మ మాతాకి. మరి అందరికీ ధన్యవాదాలు.